కార్పొరేషన్ల పేరుతో అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇలా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిన 141 కార్పొరేషన్లను ఇప్పటి వరకు గుర్తించామన్నారు. అధిక వడ్డీలను తగ్గించేలా బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని, ఈ నెలాఖరుకు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని పయ్యావుల తెలిపారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని శాసనసభలో బడ్జెట్పై ప్రసంగంలో పయ్యావుల కేశవ్ అన్నారు. వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్ గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 పాయింట్కి వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్ తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఏం మారింది అధ్యక్ష? 8 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా అధ్యక్ష? రాష్ట్రానికి ఏమైనా రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష? కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష. ఈ మార్చ్ 31 కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మెజారిటీ లోన్స్ 9% కి తగ్గించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇదే కార్పొరేషన్ 9% కి తగ్గిస్తే అధ్యక్ష 13 కోట్లకు పడిపోతుంది అధ్యక్ష. అంటే 6 కోట్ల రూపాయల సేవింగ్, ఒక్క 154 కోట్ల లోన్ మీద సేవింగ్ అధ్యక్ష. ఇక 140 కార్పొరేషన్లలో వీళ్ళు తీసుకున్నటువంటి 1,00,000 కోట్ల మీద మీరు ఆలోచించండి అధ్యక్ష. మా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కు ఉపయోగించవచ్చు, అంగన్వాడీలకు ఉపయోగించవచ్చు. మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్ లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. పాత అప్పులు అధ్యక్ష ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి, తక్కువ కాలంలో ఉన్నాయి. వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తా ఉన్నాం. మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాం. 1 సంవత్సరము 2 ఏళ్లలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. శాస్కి అనేటువంటి పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తోంది అధ్యక్ష. దాని రీపేమెంట్ ఎప్పుడు అధ్యక్ష? 50 సంవత్సరాల తర్వాత వడ్డీ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది మన FRBM అప్పుల లిస్ట్ లేక కూడా రాదు అధ్యక్ష. వీళ్ళు ఢిల్లీకి వెళ్లి సొంతానికి లాబీ చేసుకున్నారు, కేసులకు లాబీ చేసుకున్నారు, కానీ రాష్ట్రం కోసం చేయలేదు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో ఢిల్లీకి వెళ్లి కూటమి వల్ల రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే కళ్ల ముందు మనకు కనపడతా ఉంది. శాసకీలో ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 7,200 కోట్లను ఉపయోగించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకో 2,000 కోట్లను ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం ఉంది. అంటే వాళ్ళు తెచ్చిన దానికన్నా డబుల్ ఒక్క సంవత్సరంలో చేయగలుగుతున్నాం అనేటువంటిది అధ్యక్ష. ఖర్చు పెట్టే దాంట్లోనూ వాళ్ళకి మాకు తేడా ఉంది. డబ్బు తెచ్చుకునే దాంట్లో, అప్పు తెచ్చుకునే దాంట్లోనూ మా ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది. పెట్టేటువంటి ప్రాజెక్టుల మీద తేడా ఉంది. అన్ని రూపాల్లోనూ కూడా స్పష్టంగా కళ్ల ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.